ఏఐ ఇది సెలబ్రిటీస్ పాలిట వాళ్ళ స్టార్డమ్ పాలిట శాపంగా మారింది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో మీరు చూసుకున్నట్టయితే ఈ ఏఐ అనేది సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయిపోతుంది. అంటే నేను గత వీడియోస్‌లో కూడా చాలా వీడియోస్ నేను ఏఐ మీద చాలా వీడియోస్ చేశాను. అంటే ఏఐ యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి? ఏఐ యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇలా చాలా వీడియోస్ నేను ఏఐ మీద చేశాను అన్నమాట. కొన్ని కపుల్ ఆఫ్ వీడియోస్. ఏంటంటే నేను ప్రతిసారి చెప్పేదేంటంటే, ఏఐ వల్ల ఎంత లాభం ఉందో మనం అంతవరకే తీసుకోవాలి. ఏఐ వల్ల ఎంత నష్టం ఉందో అంత నష్టం అంటే ఎంత నష్టం ఉందో మనం దానికి కొంచెం దూరంగా ఉండాలి. అయితే ఏంటంటే ఈ రీసెంట్ టైమ్స్‌లో ఈ సోషల్ మీడియాలో ఏంటంటే, సెలబ్రిటీస్ వాళ్ళ ఫోటోస్ వాడుకొని, వాళ్ళ వీడియోస్ వాడుకొని ఏంటంటే ఏఐతో డీప్ ఫేక్ వీడియోస్ చేస్తున్నారనమాట. అంటే మనం చూసుకుంటే రీసెంట్ టైమ్స్‌లో చూసుకుంటే 'రష్మిక' డీప్ ఫేక్ వీడియో అనేది చాలా వైరల్ అయింది. ఏంటంటే ఆ టైంలో చాలామంది ఈవెన్ కేటీఆర్‌తో సహా ఎంతోమంది దానికి రెస్పాండ్ అయ్యి, వాళ్ళు కూడా ఇదంతా కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది సోషల్ మీడియా వేదికగా. ఇలాంటివి ఆవిడది అనుకోకుండా వైరల్ అయ్యి బయటకొచ్చింది కానీ, చాలామంది యాక్టర్స్ మీద గాని, యాక్టర్స్ మీద గాని, చాలా మంది మీద ఏఐ డీప్ ఫేక్ వీడియోస్ అనేవి విపరీతంగా వస్తుంటాయి. అంటే అంతకుముందు ఈ మార్ఫింగ్ ఫోటోస్ కానీ, మార్ఫింగ్ వీడియోస్ ఉండేవి కాదా అంటే ఉండేవి. బట్ ఏంటంటే అది చాలా తక్కువగా ఉండేయి. సోషల్ మీడియా వరకు అసలొచ్చేది కాదు. బట్ ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా వరకు కూడా వస్తుందనమాట. అండ్ ఇంకోటేంటంటే ఇంకో ఇన్సిడెంట్ రీసెంట్ టైమ్స్‌లో 'తరుణ్ భాస్కర్' తీసిన ఈ 'కీడాకోల' మూవీలో ఒక సాంగ్ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం వాయిస్‌ని ఏఐతో జనరేట్ చేసి ఒక సాంగ్‌ని ఆ మూవీలో పెట్టారనమాట. దానికేంటంటే అప్పుడు ఆళ్ళు అంతకుముందు పర్మిషన్ కూడా తీసుకున్నారు. బట్ కాకపోతే ఏంటంటే దానికి వాళ్ళ అబ్బాయి 'ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం' వాళ్ళ అబ్బాయి 'ఎస్‌పి చరణ్' ఆయన అది కేస్ పెట్టారంట. ఎందుకు పెట్టారని ఆయన్ని చాలా ఇంటర్వ్యూస్‌లో అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మీ దగ్గరకొస్తది. మీ దగ్గరకొచ్చిన తర్వాత అది చెయ్యాలా లేదా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటది. కానీ ఈ ఏఐ వల్ల ఏమవుతుందంటే మీ ఇష్టంతో పని లేదు. మీ కన్సెంట్‌తో పని లేదు. ఎలా అయినా చేసేసుకోవచ్చు అనేది ఈ ఉన్న ఈ ఏఐ ఎరాతో ఈ ఏఐ ఎక్స్‌పోజర్‌లో ఇదంతా జరుగుతుంది. రీసెంట్‌గా ఏంటంటే నిన్న బుధవారం 'ఐశ్వర్య రాయ్' ఇంకా 'అభిషేక్ బచ్చన్‌లు' కూడా ఢిల్లీ హైకోర్ట్‌ని ఆశ్రయించారు. ఏంటంటే ఈ మధ్య కాలంలో వాళ్ళ మీద కూడా వాళ్ళు ఆల్రెడీ వెల్ పాపులర్ ఐకాన్స్ కాబట్టి వాళ్ళ మీద కూడా ఈ ఏఐ ఎక్స్‌పోజర్ అనేది అంటే వాళ్ళ డీప్ ఫేక్ వీడియోస్ కానీ, డీప్ ఫేక్ ఫోటోస్ కానీ అన్నీ ఏఐ ద్వారా క్రియేట్ చేస్తున్నారు. సో, ఇదివరకు మార్ఫింగ్ చేసేవాళ్ళు సెపరేట్‌గా ఉండేవాళ్ళు. ఓన్లీ కొంచెం ఎడిటింగ్‌లో ఉత్తీర్ణం ఉండేవాళ్ళు. ఎడిటింగ్ బాగా వచ్చినోళ్ళు వీళ్ళే చేసేవాళ్ళు మార్ఫింగ్. ఇప్పుడేంటంటే ఈ ఏఐ వల్ల ఎవరైనా చేసేస్తున్నారు. అంటే కొంచెం ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చి ఎవరైనా చేసేస్తున్నారు ఈ ఏఐ వల్ల. దానివల్ల ఏంటంటే వాళ్ళు హైకోర్ట్‌ని ఆశ్రయించారు. ఆశ్రయించి ఏంటంటే వాళ్ళ ఫోటోలు గాని, వీడియోస్ కానీ చాలా వెబ్‌సైట్స్ వాడుకుంటున్నారు. వాళ్ళు వాడుకొని చాలా అసభ్యకరంగా ఏఐతో జనరేట్ చేస్తున్నారు. వాళ్ళకి పర్మిషన్స్ రాకుండా చేయాలి. వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి వాళ్ళు ఢిల్లీ హైకోర్ట్‌ని ఆశ్రయించడం జరిగింది. ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏఐ వల్ల సెలబ్రిటీస్‌కైతే ఇంకా వాళ్ళ ఆ ఫేమ్ ఎంతొస్తుందో ఇది కూడా వాళ్ళు ఆ సేమ్ లెవెల్‌లో తీసుకోగలగాలి. కానీ ఇది గనక ఎక్కువైపోయిందంటే మాత్రం ఎవరు టాలరేట్ చేయలేరు. అంటే మార్ఫింగ్ వీడియోస్ నుంచి ఇక్కడి వరకు రూపాంతరం చెందింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అది మరీ ఎక్కువైపోతుంది. ఏదైనా విపరీతంగా పెరిగితే అది వినాశనానికే దారితీస్తదన్నట్టు. ఏదైనా కొంచెం వరకుంటే అంటే ఈ మార్ఫింగ్ వీడియోస్, మార్ఫింగ్ ఫోటోస్ కూడా ఎంకరేజ్ చేయమని చెప్పడం నా ప్రధాన ఉద్దేశ్యం కాదు. కాకపోతే ఏంటంటే సో, ఈ ఏఐ డీప్ ఫేక్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని వీలైనంత వరకు గవర్నమెంట్ ఏంటంటే వాటి మీద రెస్ట్రిక్షన్స్ వేయాలి. అలా వేస్తేనే గాని అవి తగ్గవన్నమాట. చాలామంది ఏఐని ప్రతిదానికి వాడుకుంటారు. నేను గత వీడియోస్‌లో చెప్పినట్టు కూడా వాళ్ళ జాబ్ రెస్యూమ్ ప్రిపేర్ చేసుకోవడానికి, ఈమెయిల్ డ్రాఫ్ట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి, కోడింగ్ నేర్చుకోవడానికి అలా రకరకాలుగా ఏఐని వాడుతూ ఉంటారు. సో, వాళ్ళు ఎంతవరకు వాడాలో అంతవరకు వాడితే ఓకే. బట్ దాన్ని విపరీతంగా వాడితే ఇంకొకళ్ళ చెడు కోసం వాడితే ఖచ్చితంగా ఆ చెడు మీకు కూడా జరిగే అవకాశం ఉంది. అంటే లెట్స్ సే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక ఒక చాక్ ఉంది. ఆ చాక్‌ని మనం ఆ పళ్ళు, వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి వాడినంత వరకు బానే ఉంటది. అదే ఒక మర్డర్ చేయడానికి వాడితే, ఒక మనిషిని చంపడానికి వాడితే, దానివల్ల 2 ఉపయోగాలున్నాయి. మనం దేనికి వాడితే అది మనకది తిరిగొస్తుంది. ఇలా ఉంటదనమాట. అట్ ద సేమ్ టైమ్ వాటర్ గూడా అంతే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుంటే. మంచినీరు మన దాహాన్ని తీరుస్తది. అదే మంచినీళ్ళల్లో మనం
పడిపోయి పైకి తేలకుండా పడిపోయి ఉంటే మన ప్రాణాలు కూడా పోతాయి అందులో. సో, ఇలానే ఏఐ వల్ల గూడా ఏంటంటే ఏదైనా విపరీతంగా పెరిగితే అది ఖచ్చితంగా వినాశనానికి దారి తీస్తుంది. మనం చూసుకుంటే యూట్యూబ్ షార్ట్స్‌లో గాని, సో, యూట్యూబ్ షార్ట్స్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో గాని ఏంటంటే సో, ఆ యాక్టర్స్ డీప్ ఫేక్ వీడియోస్ ఏంటంటే చాలా దారుణంగా ఉంటున్నాయి. సో, ఇప్పుడేంటంటే ఇంకా ఏఐ కొంచెం అడ్వాన్స్ అవుతుందనమాట. అది నిజంగా మనిషి చెప్పాడా? లేకపోతే ఇది ఏఐ జనరేటెడ్ అనేది సో, కొంతమందికేంటంటే అవగాహన లేని వాళ్ళకసలు అర్థం కాదు. కొంతమందికి అవగాహన ఉన్న వాళ్ళకేంటంటే ఇది ఖచ్చితంగా ఏఐ జనరేటెడ్. సో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా ఫేక్ అని మనకర్థమైద్ది. సో, మీరు రీసెంట్‌గా చూసుకున్నట్టయితే ఈ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఏంటంటే ఈ అమ్మాయిల స్టాండప్ కామెడీని ఏఐతో జనరేట్ చేసి వాళ్ళ స్టాండప్ కామెడీ వీడియోస్‌ని సో, అంతా అందులో ఏంటంటే అడల్ట్ జోక్స్ అనమాట. కంప్లీట్ నాన్ వెజ్ జోక్స్ ఉంటాయన్నమాట అందులో. సో, అది నిజంగా అవగాహన లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓకే. నిజంగా ఆ అమ్మాయి చెప్పింది నిజంగా ఈ మధ్య కాలంలో అమ్మాయిలు ఇలా బరితెగించేస్తున్నారు అని ఇలా వాళ్ళు అపోహ పడతా ఉంటారు. కానీ అది ఏఐ జనరేటెడ్ అనే అవగాహన ఉన్నవాళ్ళేంటంటే ఇదంతా ఫేక్. సో, ఇదంతా జరగదు అని వాళ్ళు ఒక ఐడియా వస్తదనమాట. సో, ఏంటంటే ఏఐ వల్ల ఎంత లాభాలున్నాయి, అంత నష్టాలు కూడా ఉన్నాయి. నేను గత కొన్ని వీడియోస్ నుండి నేను చెప్తానే ఉన్నా. సో, ఏంటంటే దానికి ఏఐని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఒకవేళ సడెన్‌గా ఒక మాస్ రెస్ట్రిక్షన్స్ పెడితే సో, చాలామంది ఈ క్రియేట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఏఐతో డీప్ ఫేక్ వీడియోస్ కానీ, డీప్ ఫేక్ ఫోటోస్ కానీ క్రియేట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో సో, వాళ్ళకి లీగల్‌గా కూడా చాలా ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఇప్పుడు ఎవరు చూడట్లేదు కదా! అని మనం అనుకోవచ్చు. మన ఐడెంటిటీ ఏం బయటికి రావట్లేదు కదా! ఎవరు చూడట్లేదు కదా! అని మనం అనుకోవచ్చు. కానీ తర్వాత లీగల్‌గా చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకంటే మనం ఒకళ్ళ చెడు కోసం మనం వాడితే అది ఖచ్చితంగా మనకి తిరిగొస్తుంది. ఒకళ్ళ మంచి కోసం వాడితే అది కూడా మనకు తిరిగొస్తుంది. సో, ఏదైనా ఎవ్రి యాక్షన్ న్యూటన్స్ థర్డ్ లా మీకు తెలిసే ఉంటది. ఎవ్రి యాక్షన్ దేర్ ఈస్ ఎ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. సో, మనం ఏదిస్తే అది మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. సో, కాబట్టి ఏంటంటే సో, ఇప్పుడు జనరల్‌గా మన పెద్దవాళ్ళు ఏం జెప్తారు? మీ పక్కన మీ ఫ్రెండ్స్ ఉంటే ఏమైనా హెల్ప్ చేయండి అంటే ఎందుకు చెప్తారంటే, మనకేదో అద్భుతాలు జరిగిపోతాయని కాదు. రేపేమన్నా మనకేమన్నా అవసరం ఉంటే, వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేసే అవకాశం ఉంటదని చెప్పి అలా చెప్తారు. సో, ఏదైనా సరే మనం ఇచ్చే మంచైనా, చెడైనా సరే ఖచ్చితంగా మనకది తిరిగొస్తుంది. మనం ఇంకొకళ్ళ బాగు కోసం ఉపయోగిస్తే ఓకే. బట్ ఇంకొకళ్ళ చెడు కోసం, ఇంకొకళ్ళు నాశనం అయిపోవడం కోసం ఉపయోగిస్తే, ఏదో ఒక రోజు మనం గూడా నాశనం అయిపోయే అవకాశం ఉంటది. ఏదైతే మనం క్రియేట్ చేసామో దానివల్ల మనం కూడా నాశనం అయిపోయే అవకాశం ఉంది. సో, ఏఐని ఎప్పుడైనా మంచి కోసం వాడితే మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళుద్ది. అదే చెడు కోసం వాడితే మీ పాతాళానికి తొక్కేస్తది. సో, ఇది మాత్రం కన్ఫర్మ్‌గా చెప్పొచ్చు. సో, ఏఐ అనేది చాలా పవర్‌ఫుల్ టూల్. సో, పవర్‌ఫుల్ ప్రతి దానిలో ఎయిదర్ నెగటివిటీలో అయినా, ఎయిదర్ పాజిటివిటీలో అయినా ఏఐ టూల్ అనేది చాలా పవర్‌ఫుల్ టూల్. సో, మీరు దేనికి వాడుతున్నారనేది ఒక్కసారి ఆలోచించుకోండి. సో, ఇప్పుడున్న ఈ ఏఐ జనరేషన్‌లో పుట్టిన కిడ్స్ ఎవరైతే ఉంటారో, సో, వాళ్ళకి అవగాహన కల్పించండి. సో, ఏఐని ఎలా వాడాలి, ఎలా వాడకూడదనేది అవగాహన కల్పించండి. సో, ఎందుకంటే వాళ్ళు అదే నిజమని నమ్మి ఇంకా సో, వాళ్ళు కూడా అలానే తయారయ్యే అవకాశం ఉంటది కాబట్టి, సో, ముందు మీరు ఏఐ మీద మంచి అవగాహన తెచ్చుకోండి. దాని తర్వాతేంటంటే, ఇప్పుడు పుట్టిన జనరేషన్ కిడ్స్‌కి ఏంటంటే, ఈ ఏఐ ఎక్స్‌పోజర్‌లో, ఏఐ ఎరాలో పుట్టిన కిడ్స్‌కి వాళ్ళకొక అవగాహన కల్పించండి. సో, ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుందేంటంటే, సో, డీప్ ఫేక్ వీడియోస్ అనేవి గవర్నమెంట్ ఏంటంటే సరైన యాక్షన్ ప్లాన్ తీసుకొని, ఒక మాస్ రెస్ట్రిక్షన్స్ పెడితే ఖచ్చితంగా ఇవన్నీ తగ్గే అవకాశం ఉంటది. సో, ఇది ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది. సో, దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.